అన్న అన్న ఒక్క పౌచ్ తీసుకోండి అన్న, అన్ని మొబైల్ సంబంధించిన పౌచెస్ ఉన్నాయన్న, ఒక్కటి తీసుకోండి అన్న ప్లీజ్ అన్న, బయటికంటే చాలా తక్కువ రేట్కి ఇస్తా అన్న. అవునా? ఐఫోన్ పౌచ్ ఉందా? ఉన్నాయన్న. ఇదిగో అన్న. ఎంత? అన్న 100 రూపాయలు అన్న, బయట అయితే 300 అమ్ముతారన్న. 100 రూపాయలు అన్న, 100 రూపాయలు తీసుకో అన్న. అవునా? ఇగో తీసుకో 100 రూపాయలు. అన్న ఫస్ట్ బోన్ మీదే అన్న, థ్యాంక్స్ అన్న. సరే అన్న. ఏం మనుషులరా మీరు, కళ్ళు లేని చూసి మోసం చేస్తారా? చ అన్న అన్న పౌచులు తీసుకోండి అన్న. ఎంతన్నా పౌచులు? అన్న బయట అయితే 300కి ఒక్క పౌచ్ అన్న, నీకు 200కి 2 పౌచులు ఇస్తానన్నా, తీసుకోండి అన్న. ఇదిగో అన్న తీసుకో. అన్న 500 ఇచ్చిరన్న, చేంజ్ 300 తీసుకోండి. ఇంత కరెక్ట్గా చేంజ్ చేస్తున్నామన్నా, మరి ఇంతమంది వాడు మోసం చేసినప్పుడు గల్లబట్టి అడగచ్చు కదా. అన్న కళ్ళు లేకపోయినా రోడ్డు మీద ఉండి పరిస్థితి బాగాలేక కష్టపడి అమ్ముకుంటున్నా, నన్నే వాడు మోసం చేసిందంటే వాడు ఎంత కష్టాల్లో ఉండో అన్న. సరే వెళ్ళండి మీరు. అబ్బా, ఇంత మంచోడు అయితే ఎలా బతుకుతావు అన్న? ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చుగా అన్న. అన్న ఇంకొక 3 పౌచులు ఉన్నాయన్న, ఇవి అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతా అన్న. థ్యాంక్స్ అన్న. అన్న అన్న పౌచులు తీసుకోండి అన్న. అన్న అంధకారంతో ఉన్న వాళ్ళని ఆదుకోపోయినా పర్లేదు, కానీ అవమానించకండి.